హాయ్ ఫ్రెండ్స్, తెలుగు రాష్ట్రాల్లో మిరప విత్తనాల బుకింగ్స్ అనేది స్టార్ట్ అయిపోయినాయి. ఆల్మోస్ట్ ఆల్ ఈ వేట అనేది అప్పుడే స్టార్ట్ అయిపోయింది. మంచి దిగుబడినిచ్చేటువంటి అధిక వైరస్ టాలరెంట్ కలిగి ఉన్నటువంటి మిరప విత్తనాల కోసం రైతన్నలైతే చూస్తున్నారు. ఈ వీడియోలో మంచి దిగుబడినిచ్చేటువంటి అలాగే వైరస్‌ని తట్టుకునే మిరప విత్తనాలతో పాటుగా అసలు మిరప విత్తనం ఎంచుకోవడానికి రైతుకు చూసుకోవాల్సినటువంటి క్వాలిటీస్ ఏంది? ఎక్కడో కంపెనీ వాళ్ళు ఫీల్డ్ పెట్టిరనో, లేదంటే యూట్యూబ్‌లో మంచి విత్తనం అని చెప్పిరనో, లేదంటే మనకు తెలిసిన రైతు బాగా పండిందనో కాకుండా అసలు నువ్వు ఒక విత్తనం ఎంచుకోవాలనుకుంటే ఎటువంటి క్యారెక్టర్స్ అనేది చూసుకోవాలి? ఎటువంటి దిగుబడి అంచనాలను చూసుకొని విత్తనం కొనుక్కోవాలి. దాంతో పాటుగా అసలు మిరప విత్తనం ఏ విధంగా తయారైతది? అసలు మార్కెట్‌లో ప్రతి సంవత్సరం కొత్త వెరైటీ రావడానికి గల కారణాలేంటి? ప్రతి సంవత్సరం గూడా ఒక కొత్త వెరైటీ రావడానికి గల కారణాలేంటి? ఈ వివరాలన్నీ గూడా నేను డీటెయిల్‌గా ఈ వీడియోలో చెప్తాను. ప్రతి రైతుకు ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో. 100% మిరప పంటేసే ప్రతి ఒక్క రైతన్న గూడా ఖచ్చితంగా పూర్తిగా చూడాల్సిన వీడియో. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఈ బుకింగ్‌లనేది ప్రతి రైతన్న చేసుకునేది గూడా మార్చ్ లాట్ కోసం. ఈ మార్చ్ లాట్ కోసం అని చెప్పేసి ప్రతి రైతన్న కూడా సీడ్ అనేది బుకింగ్ చేసుకోవడం జరుగుతుంది. అసలు ఏంటి ఈ మార్చ్ లాట్? నిజంగా ఈ మార్చ్ లాట్ అనేది ఉంటుందా? ఈ మార్చ్ లాట్ పుట్టడం వెనకాల కారణం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డీలర్లు, డిస్ట్రిబ్యూటర్లు, కంపెనీలకు అడ్వాన్సులు కట్టడం కోసం పుట్టిన ఒక అపోహ మాత్రమే ఈ మార్చ్ లాట్. అసలు నిజంగా మార్చ్ లాట్ అనేది ఉంటుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి రైతు విత్తనం అనేది ఏ విధంగా వస్తుందో తెలుసుకోండి. మనకు ఏ కంపెనీ అయినా సరే అది ఆర్&డి ఉన్న కంపెనీ కావచ్చు, ఆర్&డి లేని కంపెనీ కావచ్చు, ఎంత పెద్ద కంపెనీ అయినా సరే స్వతహాగా విత్తనాల్ని చాలా తక్కువగా పండిస్తుంటది. మొత్తంగా వెండర్‌లకి ఇస్తుంటది. ఇది మన తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కళ్ళు మొక్కజొన్న విషయంలో చూస్తూనే ఉంటారు. ఈ మొక్కజొన్న కొంతమంది వెండర్‌లు మన దగ్గరకొచ్చి సీడ్ మొక్కజొన్న, ఆడ మగ మొక్కజొన్న మనకిచ్చి కొనుక్కొని పోతుంటారు కదా! ఇలాగే జాల్నా లాంటి ప్రాంతాల్లో మిరప కంపెనీలు కూడా కొంతమంది వెండర్‌లకి ఈ కాంట్రాక్ట్ అనేది ఇస్తుంటాయి. దీనికి పూర్తి స్థాయి ఎంఓయూ చేసుకోబడి ఉంటది. 100% బైబ్యాక్‌లో అమ్మడం. అప్పుడు ఏం జరుగుతుందంటే ఒక 10 మంది రైతుల దగ్గర పండినటువంటి విత్తనాల్ని ఈ వెండర్‌లు సేకరించి కొన్ని లాట్లుగా విడగొడతారు. కొన్ని లాట్లుగా విడగొట్టి జీఓటీ గ్రో అవుట్ టెస్ట్ అంటారు దీన్ని. ఇదేంటంటే మొక్క నాటి దానికి వచ్చినటువంటి క్వాలిటీస్ అన్ని రకాలుగా మనకు 10 కంటే ఎక్కువ మగ మొక్కలు వచ్చినాయా, తక్కువ వచ్చినాయా, క్వాలిటీస్ అనేది అనుకున్నట్టుగా ఉన్నాయా లేదా అని చెప్పేసి ఒక టెస్ట్ చేస్తారు. ఐసీఏఆర్, ఐఐహెచ్ఆర్‌లో ఈ టెస్ట్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత ఇది పాస్ అయితే ఆ విత్తనాన్ని మనకు ప్యాకింగ్‌లోకి వదులుతారు. ఇక్కడ మార్చ్ లాట్ అంటే వీళ్ళందరూ ఏమనుకుంటారంటే ఫస్ట్ పండిన విత్తనం ఫస్ట్ లాట్‌కి పంపిస్తారు. రెండోసారి పంపించిన విత్తనం రెండో లాట్‌కి పంపిస్తారు. అలా ఉండదు. ఒక రైతు దగ్గర పండిన విత్తనం మొత్తం ఒక లాటే కావచ్చు. అది కూడా 3, 4 లాట్లు కావచ్చు. ఎందుకంటే పెద్ద రైతు ఉంటే అది 3, 4 లాట్లుగా కూడా విడదీయొచ్చు. లేదు లాట్ క్వాంటిటీ తక్కువ ఉన్నప్పుడు ఇద్దరు రైతులు కూడా ఒక లాట్ కూడా అయిపోవచ్చు. కాబట్టి ఇక్కడ లాట్లు అనేవి ఈ విధంగా ఉంటాయి. ఇంకా మీరు అనుకునే ఈ మార్చ్ లాట్‌లో కూడా కొంచెం రకాలు ఉంటాయి. ఎలా అంటే ఒక ఫేమస్ కంపెనీ ఉంది. పోయినసారి విత్తనం అమ్ముడు పోలేదు. ఈసారి విత్తనం అమ్ముడు బాలేదు. దాన్ని ఏమన్నా పారబోస్తారా? పారబోయారు కదా! మళ్ళా దాన్ని ప్యూరిఫికేషన్ చేస్తారు. మార్చ్‌లో లాట్‌కి పంపిస్తారు. టెస్ట్ గ్రో అవుట్ చేస్తారు. ఆ లెక్కన చూసుకుంటే మీరు పోయినసారి విత్తనమే మార్చ్ లాట్‌లో కొనుక్కున్నట్టయితే కదా! మార్చ్ లాటు, ఏప్రిల్ లాటు, ఫిబ్రవరి లాట్ అనేమి ఉండదు. 100% ప్రతి లాట్ కూడా గ్రో అవుట్ టెస్ట్ అనేది కంప్లీట్ చేసుకున్న తర్వాతే మార్కెట్‌లోకి రావడం జరుగుతుంది. కొన్ని కండిషన్స్‌లో అంటే హై రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు డీఎన్ఏ టెస్ట్ చేసి కూడా వదులుతారు. కాకపోతే డీఎన్ఏ టెస్ట్‌ని చాలా వరకు ప్రభుత్వాలు, కంపెనీలు అనేది అంత పెద్దగా ప్రియారిటీ ఇవ్వట్లేదు. చాలా వరకైతే తగ్గించాయి. ఎందుకంటే డీఎన్ఏ టెస్ట్‌లో చాలా మంది రైతులు నష్టపోతున్నారు కాబట్టి ప్రభుత్వాలు అయితే డీఎన్ఏ టెస్ట్‌ని ఇప్పుడు అప్రూవల్ చేయట్లేదు. ఆల్మోస్ట్ ఆల్ గ్రో అవుట్ టెస్ట్ జీఓటీ చేసుకున్న తర్వాతే విత్తనాలు రావడం జరుగుతుంది. ఇక్కడ ప్రతి రైతు తెలుసుకోవాల్సిందంటే మార్చ్ లాట్ అనేది ఒక అపోహ మాత్రమే. కొన్ని సందర్భాల్లో మనకేమైతుందంటే ఎక్కడో ఒక దగ్గర బాగా పండినట్టు అనిపిస్తది. ఏందంటే అది మనిషి యొక్క సహజ స్వభావం అది. దాని ప్రకారం అనిపిస్తది గానీ, ఈ మార్చ్ లాట్, ఏప్రిల్ లాట్ అయితే ఉండదు. రెండోది ఒక విత్తనం ఎంపిక చేసుకోవాలనుకున్నప్పుడు రైతు చేయాల్సిందేందంటే, పక్కన చిలకైనకు బాగుంది, లేదంటే ఎదురు చిలకైనకు బాగుంది, యూట్యూబ్‌లో బాగుంది అన్నది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన నేల స్వభావాన్ని తట్టుకున్నటువంటి విత్తనం. ఎటువంటి విత్తనాలను ఎంచుకుంటున్నాం? ఇప్పుడు మన మార్కెట్ ఉంది. నల్గొండ జిల్లా మార్కెట్ ఉంది. లేదా ఖమ్మం జిల్లా మార్కెట్ ఉంది. ఖమ్మం జిల్లాలో మీరు వండర్ హార్ట్‌లు లేదంటే బ్యాటిగిలు ఏస్తే మీకు మార్కెట్ కాదండి. ఖచ్చితంగా కొంచెం సైజులు అటు ఇట్లు ఉన్నా కూడా ఇప్పుడు తేజాలో కూడా కొంచెం అటు ఇటు సైడ్ మంచి దిగుబడి వచ్చిందని చెప్పేసి కొంచెం అటు ఇటు సైజు ఉన్నటువంటి తేజ రకాలు వేసుకున్నా కూడా మీకు దిగుబడి అనేది రాదు. 100% మార్కెట్‌ని చూసుకొని కాయ అనేది వేసుకోవాలి. తేజాలలోనే కొద్దిగా లావు రకాలున్న గుంటూరు మార్కెట్‌లో అమ్ముడుపోతది. కానీ ఖమ్మం మార్కెట్‌లో అమ్ముడుపోదు. ఇలా మార్కెట్‌ని బేస్ చేసుకొని విత్తనాలైతే ఎంపిక చేసుకోవాల్సి ఉంటది. ప్రతి రైతన్న కూడా ఇక్కడ ఇంకా డీటెయిల్‌గా మాట్లాడుకుంటే ఏందంటే, ఈరోజు ఒక రైతు ఏం చేస్తున్నాడంటే, ఈ సంవత్సరం మంచిగా పండిన విత్తనం అయినా సరే, ఇంకోసారి ఇంకా మంచిగా పండిన విత్తనం అని చెప్పేసి యూట్యూబ్ చూసుకుంటున్నాడు కదా! ఫీల్డ్‌లు చూసుకుంటున్నాడు. నువ్వు వేసిన విత్తనం నీకు వైరస్ వచ్చి మొత్తం చచ్చిపోయింది. మీ ఊర్లో ఏదో ఒక రైతు ఏదో ఒక వెరైటీ అయితే ఫెయిల్ అయ్యి ఉంటది. 100% మీ ఊరు మొత్తంలో ఒక వెరైటీ అయితే ఫెయిల్ ఉంటది కదా! ఆ వెరైటీ గురించి యూట్యూబ్‌లో కొట్టి చూడండి. 100% అది సక్సెస్‌ఫుల్ వెరైటీ. దాని గురించి బాగా పండిన వీడియోలు చాలా ఉంటాయి. 100% ఉంటాయి. కాబట్టి ప్రతి వెరైటీ మంచిదే. ఒక కంపెనీలో 18 రకాలు, 19 రకాలు ఉన్నప్పుడు, ఒక వెరైటీ మంచిగా పండినప్పుడు, మిగతా 18 రకాల కంపెనీ ఎందుకు పాడు చేసుకుంటది దాని రెప్యుటేషన్‌ని? 18 రకాలని తీసేసి మొత్తం ఈ ఒక్క రకాన్ని ప్రొడక్షన్‌కి ఇచ్చేసి ఈ ఒక్క రకం అమ్ముకుంటది కదా! మరి మిగతా 18 రకాలను కూడా ఎందుకు అది క్యాన్సెల్ చేయట్లేదు? అంటే అవి కూడా మంచి రకాలనే కదా! ఈ చిన్న లాజిక్ ఎందుకు రైతు మిస్ అవుతున్నాడో ఈ రోజు కూడా అర్థం కావట్లేదు.
ఖచ్చితంగా అన్ని రకాలు మంచియే. కాకపోతే కొద్ది ప్రాంతాలకు తగ్గట్టుగా వైరస్‌ని తట్టుకోవడానికి కొంచెం టాలరెన్స్ అనేది కలిగి ఉంటాయి. అదొక్కటే తప్పితే అన్ని రకాలు ఈ రకం మంచిది, ఆ రకం మంచిది కాదు. విత్తనం కొనేటప్పుడు నేను చెప్పే సలహా ఏందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీ యొక్క చరిత్ర. మీరు చూడాల్సిందేంటంటే, ఒక కంపెనీ అనేది ఎన్ని సంవత్సరాలుగా ఎస్టాబ్లిష్ అయ్యుంది. ఎన్ని సంవత్సరాల నుంచి ఇది మార్కెట్‌లో ఉంది. దీని యొక్క ఆర్&డి సెంటర్ ఉందా లేదా? ఆర్&డీలు చేస్తదా చేయదా? అలాగే ఇది ప్రతి సంవత్సరం కొత్త పేర్లతో విత్తనాలను తీసుకొస్తుందా? లేదంటే పాత విత్తనాలు కూడా మార్కెట్‌లో ఉంచుతుందా? ఉంచట్లేదా? ఒక వెరైటీని ఇది మార్కెట్‌లో క్లోజ్ చేస్తుందంటే ఆటోమేటిక్‌గా ఇది తప్పు చేస్తుందని అర్థం నా దృష్టిలో మాత్రం. అది ఎందుకంటే ఒక వెరైటీ అనేది 2, 3 సంవత్సరాల్లో ఫెయిల్ అయిపోవడం అంటే ఏముండదు. మినిమమ్ ఒక 5, 10 సంవత్సరాలు కంటిన్యూ అవ్వాలి. ఇది ఒక 5, 10 సంవత్సరాల నుంచి ఈ సీడ్‌ని కంటిన్యూ చేస్తుందంటే 100% ఇది నాణ్యమైన కంపెనీ అన్నట్టు. రెండోది మీకు విత్తనం ఇచ్చేటువంటి డీలర్ గాని, డిస్ట్రిబ్యూటర్ గాని, షాప్ ఓనర్ గాని అతని మీద ఉండేటువంటి నమ్మకం. అతను సమస్య వచ్చినప్పుడు మీతో ఉంటాడా? ఉండడా? ఆ 2 క్వాలిటీస్ మాత్రమే పరిగణలోకి వస్తాయి. మిగతా అన్నీ కూడా డొల్లా నా దృష్టిలో. ఎందుకంటే కొంచెం సామాజిక జ్ఞానం ఉండాలి. అంటే టెక్నికల్ ఇన్ఫర్మేషన్ అనేది ఆ వ్యక్తికి తెలిసి ఉండాలి. రెండోది కంపెనీ చరిత్ర మంచిదై ఉండాలి. అయితే కొన్ని సార్లు డీలర్లు, డిస్ట్రిబ్యూటర్లు కూడా కొంతమంది అందరినను 90% మంది మంచోళ్ళే ఉంటే 10% మంది డబ్బుకి కక్కుర్తిపడే వాళ్ళు ఉంటారు. వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు. కానీ 90% మంది అయితే మంచి వాళ్ళే ఉంటారు. ఎవరు కూడా రైతుకు నష్టాలు రావాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకోరు. ఎంత మూర్ఖుడైనా రైతుకు నష్టం రావాలని అయితే కోరుకోరు. కాబట్టి ఈ రకమైనటువంటి ఎంపిక అనేది చేసుకోవాలి. మా తెలుగు యువరైతే ఏం చేస్తారంటే మీ సాయిల్ టైప్, మీ ప్రాంతాన్ని మాకు వాట్సాప్ చేసినట్లయితే ఇప్పటి నుంచి నేను ఏం చేయాలనుకుంటున్నా అంటే 100% అందరి రైతులకు మన ఈ వీడియోలు చేసి సీడ్ కొనుక్కున్న తర్వాత బాగుంది, బాలేదని చెప్పి బాగుందని ఒక వీడియో పెడితే ఆ ప్రాంతానికి అనుకూలం ఉన్నా లేకపోయినా బాగా పండిందన్న ఉద్దేశంతో కొనుక్కొని నష్టపోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి రైతుకు నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే మన తెలుగు యువ రైతు తరపు నుంచి నేను సీడ్‌ని మీకు మీ నేల, మీ ప్రాంతం నాకు వాట్సాప్ చేసినట్లయితే పంట పూర్తయ్యేంత వరకు కూడా మా తెలుగు యువ రైతు మీ తోడు ఉంటది. ఏ విధంగా అంటే ఐఆర్ఏసీ గైడ్‌లైన్స్‌కి అనుగుణంగా ఏదో బయో మందులు కొట్టేయడం కాదు. ఐఆర్ఏసీ గైడ్‌లైన్స్‌కి అనుగుణంగా ఐఆర్ఏసీ అంటే ఇన్సెక్టిసైడ్ రెసిస్టెన్స్ యాక్షన్ కమిటీ. ఇదేంటంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పురుగు మందులను రెగ్యులేట్ చేస్తుంటది. మనం పురుగు కొడితే మందు కొడితే చచ్చిపోవట్లేదని అనుకుంటాం కదా! చచ్చిపోవడానికి చచ్చిపోకపోవడానికి గల కారణం ఏందంటే ఆ పురుగు మందు రెసిస్టెన్స్ పెంచుకోవడం. అది పెంచుకోకుండా అసలు టెక్నికల్స్‌ని ఏ విధంగా వాడుకోవాలి? అసలు మొక్క స్టెబిలిటీగా ఉండడానికి ఎటువంటి న్యూట్రిషనల్ మేనేజ్‌మెంట్ చేసుకోవాలి? ఎటువంటి అడుగు మందులేయాలి? ఎటువంటి బలం మందులు కొట్టుకోవాలి? ఇలా పూర్తి స్థాయిలో పంట మొదలుపెట్టిన దగ్గర నుంచి పంట కోత అలా కంప్లీట్ అయ్యి అమ్ముకునేంత వరకు కూడా మీకు తెలుగు ఎవరైతేనే తోడుగా ఉంటది. ఏ విధంగా అంటే విత్తనం మార్కెట్‌లో మళ్ళా విత్తనాలు మేమే ఇప్పిస్తామంటే ఏదో మార్కెట్‌లో కంటే కూడా ఒక రూ. 50, రూ. 100 కమిషన్ బేస్‌లో కాదు. మార్కెట్ ప్రైస్ కంటే కూడా తక్కువ ప్రైస్‌లో మీకు సీడ్ ఇప్పడం జరుగుతుంది. మార్కెట్ ప్రైస్‌లో కంటే కూడా అతి తక్కువ పెట్టుబడిలో మీకు పంట మేనేజ్‌మెంట్ తెలియజేయడం జరుగుతుంది. ఆ పంట పూర్తయ్యేంత వరకు మీకు తోడుగా ఉండడం జరుగుతుంది. ఎంక్వైరీ కాల్స్ కాకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తెలుగు రైతు వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్నారు, వాళ్ళు ఖచ్చితంగా ఒకసారి ఛానల్‌లోకి వెళ్ళండి. ఒక 10, 15 వీడియోలు చూడండి. మా యొక్క నాలెడ్జ్ ఏంది, మేము చేసేటువంటి ప్రోగ్రామ్ ఏంది, మేము చేసేటువంటి ఫ్యూచర్ మేనేజ్మెంట్ ఏందని ఒకసారి చూసుకోండి. చూసుకున్న తర్వాత తెలుగు యువ రైతు మీద నమ్మకం ఉన్న ప్రతి ఒక్క రైతు కూడా మీ ప్రాంతము, మీ నేల చెప్పి మా తెలుగు యువ రైతు దగ్గర రిజిస్టర్ చేసుకోండి. 100% మీకు నాణ్యమైన విత్తనాలు అనేది రికమెండ్ చేయడం జరుగుతుంది. నాణ్యమైన కంపెనీ నుంచి. దాంతోపాటు మేనేజ్మెంట్ అనేది క్వాలిటీలో మీకు మేనేజ్మెంట్ అనేది తెలియజేయడం జరుగుతుంది. ప్రతి రైతన్న కూడా మంచి ఆదాయం వైపు, మంచి యాజమాన్యం వైపు నడిచే విధంగా తెలుగు యువ రైతు మీకు తోడుగా ఉంటుంది. మన పాత సబ్స్క్రైబర్స్ ఎవరైనా మన పూర్తిగా 2, 3 సంవత్సరాల నుంచి మనతో మేనేజ్మెంట్‌లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా మీరు ఒక కామెంట్ చేయండి. మీరు మాతో ట్రావెల్ చేసినప్పుడు చూసినటువంటి మంచి చెడుని ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎందుకంటే కొత్త రైతులకు కొంచెం అనుకూలంగా ఉంటది కాబట్టి తెలుసుకోవడానికి అనువుగా ఉంటది కాబట్టి 100% కామెంట్ చేయండి. ప్రతి రైతు, నన్ను నమ్మిన ప్రతి ఒక్క రైతుకు కూడా నేనైతే ఖచ్చితంగా తోడుగా ఉంటాను. దయచేసి కాల్స్ రూపంలో కాకుండా ఇక్కడ కనపడుతున్న నెంబర్‌కి వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఎందుకంటే కొంచెం ఆరోగ్యం బాలేకపోవడం వల్ల అన్ని కాల్స్ ఎత్తలేకపోవచ్చు. కానీ ప్రతి మెసేజ్‌కి మాత్రం 24 అవర్స్‌లో 100% రిప్లై ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే కొంచెం డిలే ఉన్నా కూడా 24 అవర్స్‌లో 100% రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్క రైతన్న కూడా మీకు ఎటువంటి సందేహాలున్నా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. మీకు ఒకవేళ కన్సల్టెన్సీ టైప్‌లో మీకు కావాలనుకున్నా కూడా వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి. జై హింద్, జై జవాన్, జై కిసాన్.